పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నిజంగా పక్కదారి పడుతున్నాయి. ఆయా పథకాల్లో అనర్హులు ఉన్నారు అనంటే గనక ఖచ్చితంగా తెర వెనుక ప్రభుత్వ అధికారుల పాత్ర లేకపోలేదు అన్నటువంటివి మాట అయితే చాలా సుస్పష్టంగా వినిపిస్తోంది నౌవేడేస్. ఎందుకనంటే నేడు తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకుంటే గనక ఒక రేషన్ కార్డు విషయంలో కావచ్చు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో కావచ్చు, ఒక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఏదైనా కావచ్చు, అనర్హులు వచ్చి చేరుతున్నారంటే గనక ఎవరైతే కాసుల కోసం కక్కుర్తిపడి నిజంగా అనర్హులను కూడా అర్హులుగా చేరుస్తూ ఇందులో ఈ పథకాల్లో ఇంప్లీట్ చేస్తూ నిజంగా ఆ యొక్క పథకాలకి తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం ఈరోజు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందనంటే గనక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుణ్ణి ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి వేధింపులకు గురి చేయడం, నాకు 2% కమిషన్ ఇస్తేనే మిమ్మల్ని లబ్ధిదారుడిగా చేరుస్తానంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మీరు విన్నది నిజమే. మీకు గనక ఇల్లు కావాలంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీకు 5 లక్షలు కావాలంటే అందులో 2% నాకు ఇవ్వాలి అని జాన్పహడ్ గ్రామ కార్యదర్శి, పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శి ఉంటారుగా, ఆ కార్యదర్శి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో సదరు ఆ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుడు వర్సెస్ ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ఏదైతే ఉందో అది నేరుగా మనం కూడా ఒకసారి విందామనండి. ఫస్ట్ ఎల్మిదిలో పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే రెండు పాస్పోర్ట్ తీసుకొని రా అన్న అంటే ఇంటికి వచ్చిన 2 పాస్పోర్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ తీసుకున్నా ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు, ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో ఒకటి చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుళ్ళకు పెట్టినా ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన. సరే సార్. పని చేయి మరి. సార్ తీసుకొని రేపు వస్తావా? నేడిజల్ వస్తావా? నేడింజలా సార్? నేడింజల్ వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నేడింజల్లో వచ్చి నేడింజల్ రాగానే ఫోన్ చేయి. వస్తావా నేడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాన్పాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. సో చూసారుగా, జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య. వెంకటయ్య అక్రమాల చిట్ట అలా ఉంది. 15,000 ఇస్తేనే నేను మీకు ఇందిరమ్మ ఇల్లు అర్హుల లిస్టులో చేరుస్తానంటూ ఇచ్చినటువంటి ఒక సందర్భం. నిజంగా ఇప్పుడు జాన్పహాడ్ పంచాయతీ సెక్రటరీ మీద అధికారులు చాలా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆయనపై వేటు కూడా పడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయనేది కూడా తెలుస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్ చూద్దాం. తాను అడిగిన డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు అవుతుందంటూ ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఒక లబ్ధిదారుడికి 2% కమిషన్ ఇవ్వాలని, లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని, ఈ కమిషన్లో ఏఈడిఈలకు కూడా వాటా ఉంటుందని బెదిరింపులకు పాల్పడినటువంటి పంచాయతీ కార్యదర్శి కాల్ రికార్డింగ్ను బయటపెట్టినటువంటి లబ్ధిదారుడు సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో పాలకీడు మండలంలోని జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి మాట్లాడినటువంటి ఆడియో కాల్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ పంచాయతీ కార్యదర్శి ఏం మాట్లాడాడు, ఇందిరమ్మ లబ్ధిదారుడు ఏమన్నాడో మనం ఇంతకుముందే చూసాం. మొత్తం మీద ఈ ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు వైరల్ అయినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయ్యారట. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు అవకతవకలపై జిల్లా కలెక్టర్ను సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోందట. సో దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేసినందుకు గాను జాన్పహాడ్ గ్రేడ్ 4 గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మంగళవారం ఉత్తర్వులు సైతం జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని పైలట్ గ్రామం అయినటువంటి జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి
లబ్ధిదారుల నుంచి కమిషన్ డిమాండ్ చేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకయ్యను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు పేర్కొన్నారు కలెక్టర్. క్రమశిక్షణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వెంకయ్య సస్పెన్షన్లు కొనసాగుతారని, సస్పెన్షన్లు ఎలాంటి పరిస్థితుల్లో కూడా జాన్ పహాడ్ గ్రామాన్ని వదిలి వెళ్ళకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారట. జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజయ్య మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ కావడం విషయం తెలిసిందే. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించినటువంటి విషయము తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు డబ్బులు డిమాండ్ చేసినా, లంచం తీసుకున్నా, నిర్లక్ష్యం వహించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అలాంటి వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవడం పట్ల ప్రజాప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలిపారు. ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య మరియు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో మంజూరు పత్రాలు రెడీ చేసుకుని ఇళ్ల నిర్మాణానికి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ. మీకు 5 లక్షల బిల్లులు మీకు రావాలంటే ఖచ్చితంగా అందులో 2%, ఖచ్చితంగా 15,000 నా చేతికి రావాలని ఈ యొక్క జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి సందర్భం. మరొకసారి విందాం. ఓకే సార్. సార్ వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు కులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10, తర్వాత ఒక 5 సార్. సరే సార్. సరే సార్, వస్తా సార్. సార్ వచ్చినా సార్, బ్యాంక్కి 2 ఫోటోలు కావాలన్నారు సార్. ఏదో ఏలుముద్ర మా ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే 2 పాస్ ఫోటోలు తీసుకొని రా అన్న అంటే ఇంటికి వచ్చిన 2 పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకున్నా. ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు, ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుళ్ళకు పెట్టినా, ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన. సరే సార్. పని చేయి మరి. సార్ తీసుకొని రేపు వస్తావా? నేడిజల్ వస్తావా? నేడింజలా సార్? నేడింజల్ వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నేడింజల్లో వచ్చి నేడింజల్ రాగానే ఫోన్ చేయి. వస్తావా నేడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. సరే మరి, అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాన్పాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. చూసాం కదా, జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య అవినీతి చిట్టా అలా ఉంది. మీకు 5 లక్షలు కావాలంటే అందులో 2% నాకు కావాలి అనేటువంటి విధానం కనుక చూస్తే కనుక నిజంగా ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. జిల్లా కలెక్టర్ కూడా వెంటనే సస్పెన్షన్ వేట్ కూడా వేశారు. గ్రామాన్ని వదిలి వెళ్ళకూడదనేటువంటి ఒక ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. ఈ విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన అవినీతి భాగోతం బయటపడింది కాబట్టి ఈరోజు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంకటయ్య సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. మరి అనర్హులను కూడా ఇప్పుడు అర్హులుగా చేరుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రభుత్వం గుర్తిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ రేషన్ కార్డు విషయంలో చూసాం, కొద్దిసేపటి క్రితమే 1,17,00,000 రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా కట్ కాబోతున్నాయి.
ఎందుకనంటే వాళ్ళందరూ కూడా అనర్హులట. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు లంచాలు తిని కొంతమందిని అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళని అర్హుల జాబితాలో చేరిస్తే వాళ్ళను కూడా స్క్రూట్నీ చేసినటువంటి సందర్భం, వాడవాడలా గడప గడపకి వెళ్ళి మరీ స్క్రూట్నీ చేసినటువంటి సందర్భంలో చాలామంది వాళ్ళ యొక్క పథకాలు కూడా దూరం అయిపోతున్నాయి. వాళ్ళ యొక్క అవినీతి మరకైతే అంటుకుంటున్నటువంటి పరిస్థితి లబ్ధిదారుడు కూడా. సో ఇలాగెవరో డబ్బులకి చేయి జాస్తున్నారు కదా అని, చేయి చూపిస్తున్నారు కదా అని మీరు గనక లంచాలు పెట్టి మీరు అనర్హులయ్యుండి కూడా అర్హుల జాబితాలు చేరుద్దామని అనుకుంటే గనక అది ఖచ్చితంగా 3 నాళ్ళ ముచ్చటే అనేది చాలా స్పష్టంగా తెలియబోతోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఈ అధికారే కావచ్చు, మరి వాస్తవానికి అనర్హులుగా ఉన్నటువంటి అర్హుల లిస్టులో జాయిన్ అయిన వాళ్ళు కూడా రేపటి రోజున నిజంగా ఈ అవినీతి చట్టాల్లో గనక వాళ్ళు కూడా ఉంటే గనక మీకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా కట్ కావడం చాలా ఖాయంగా కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.